నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఎక్కడ పని గిట్ల ఏం పోలేదు మామ. ఇంటికాడ ఉండి ఉండి బాగా బోర్ కొడుతుంది. ఇంక ఇప్పుడైతే దెబ్బలు తక్కువైనాయి మామ. ఇంటికాడ ఖాళీగా ఉంటే ఇట్లే ఖాళీగా ఉండదని చెప్పేసి ఇంకా ఊళ్ళో టెంపరీ వెళ్తున్నా ట్రాక్టర్ కి. ఇంకా నేనైతే మా ఊరు పక్కన ఉన్న ఊరికి అయితే వచ్చిన టెంపరీ ట్రాక్టర్ కి. ఈరోజు నేను వచ్చేసిన బండి అయితే మహీంద్రా 475 మామ బండి. ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ అవుతుంది కదా మామ. అందుకని అనిపించి మాకెళ్ళి అందరూ దున్కలు స్టార్ట్ చేశారు. అలాగే ఆడాడు ఇత్తనాలు కూడా పెట్టేస్తారు ఒకటిసారి. ఇంకా నేను కల్టివేట్ తట్టించుకొని ఫస్ట్ ఒక 5 ఎకరాలు బిట్టు ఉంటే అదే దున్నుతున్నా అనమాట. మామ ఈ వీడియో మీరు ఏ ఊరు చూస్తారో జర కామెంట్ చేస్తారా, నాకు ఎందుకో తెలుసుకోబోతుంది. ఇంకొక 2 గంటలు దున్న తర్వాత అన్నది టిఫిన్ అయితే తీసుకొచ్చిండు. టిఫిన్ అయితే చేస్తాను. ఇంకా పొద్దున మంచి అట్లా పొలం కాడ ఒక బోర్ పక్కన కూర్చొని తింటుంటే ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటది మామ. అసలు మీకు విలేజ్ అంటే ఇష్టమా లేదా సిటీ అంటే ఇష్టమా కామెంట్ చేయండి మా వీడియో కింద. టిఫిన్ తొందర తినేసి 5 ఎకరాలు బిట్టు కంప్లీట్ చేసుకొని పక్కన ఇంకో 3 ఎకరాలు బిట్టు ఉందంటే దాని అయితే దున్నుతాను ఇప్పుడు. ఇంకా అలా దున్నుకుంటే మధ్యాహ్నం అయితే అయిపోయింది. అన్న నుండి కాసేపు తినిపో నేను అంతా నడుపుతా అని చెప్పిండు. ఇంకా నేను ట్రాక్టర్ అన్నకైతే ఇచ్చేసి తినడానికి అయితే వచ్చిన. నాకైతే మామ ఇంటికాడ ఎంత మంచి కూర వేసుకుని నేను ఒక్కసారి లోపలికి అయితే పోదు, కానీ ఇట్లా చిలకలు కూడా ఉన్నప్పుడు గొడ్డు కూడా సార్ ఆరామ్సే లోపలికి వస్తుంది. నాకేనాలే మీకు కూడా అలా అనిపిస్తుంది చెప్పండి జరా. ఇంకా తొందరగా 8 ఎకరాలు అయితే మొత్తం కల్టివేటర్ వేసేసిన. ఇప్పుడు కల్టివేటర్ వేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ గుణకాయ అయితే కొట్టాలన్నమాట. ఇంకా కల్టివేటర్ ఇచ్చిపెట్టి గుణకాయ తీసుకొస్తున్నాం ఇంకా దుంటానికి. ఇంకా అలా ఆడుతూ పాడుతూ ఇంకా సాయంత్రం వరకు గుణకాయ మొత్తం 8 ఎకరాలు కంప్లీట్ తీసేసినాం. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేసి సాయంత్రం పేమెంట్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసి ట్రాక్టర్ ఒక రోజు కూలి వచ్చేసి 1000 రూపాయలు. మీకు ఎంత కామెంట్ చేయండి. ఈ రోజుకి కిందే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో, మళ్ళీ కలుద్దాం.